అయోధ్యలో రామమందిర నిర్మాణమే మీ ధ్యేయం. ప్రాణం కన్నా కూడా పదవుల కన్నా కూడా అదే ఎక్కువ. దానికోసం ఒక ప్రత్యేకమైన వ్యవస్థనే రూపొందిస్తున్నట్టున్నారు. అన్ని శస్త్ర విద్యలు నేర్పించడాలు, పాటలు పాడించడాలు, ఏంటి అసలు ఏం జరుగుతుంది? ఇప్పుడు మా దుల్పేట్ ఏరియా ఏంటంటే నిజాం కాలం నుంచి ఈ శస్త్ర విద్య నేర్చుకుంటారు అక్కడ. ఆ సమయంలో నిజాం మా దుల్పేట్ పైన కత్తులతో చెప్తున్నా కదా, మా నిజాం అప్పుడు దుల్పేట్ పైన దాడి చేయడానికి వస్తే కూడా అక్కడ మహిళలు కానీ యువకులు కానీ కత్తులతోనే ఆయనకి జవాబు ఇస్తే ఆయన దుల్పేట్ లోపల రాలేన. ఆయన ఒక కళ ఉండే, దుల్పేట్ని మనం కబ్జా చేస్తే మొత్తం ఏరియాని మొత్తం కబ్జా చేసినట్టే, అట్లా కళ ఉండే. అప్పటి నుంచి ఆ శస్త్ర విద్య అంటే మా దాంట్లో ప్రతి ఒక్క యువకుడు కంపల్సరీ ఈ శస్త్ర విద్య నేర్చుకోవాలని ఒక ప్రథ నడుస్తుంది. దానికే మేము ముందుకు తీసుకొని వస్తున్నాం. దాంట్లో ఏంటంటే మన ధర్మరక్షణ గురించి, దేశ రక్షణ గురించి ప్రతి ఒక్క యువకుడు శస్త్ర విద్య నేర్చుకోవాలని మేము ఒక ట్రైనింగ్ క్యాంపే పెడతాం. మేము ట్రైనింగ్ క్యాంప్ ఒక ఆర్మీ లాగా తయారు చేస్తాం. ఒక ఆర్మీ లాగా ప్రతి ఒక్క యువకుడు కంపల్సరీ శస్త్ర విద్య నేర్చుకోవాలని మేము వాళ్ళకి నేర్పిస్తాం. ఈ దండా ట్రైనింగ్ కానీ, ఈ కత్తుల ట్రైనింగ్ కానీ, ఈ విధంగా మేము వాళ్ళకి నేర్పిస్తాం. అంటే ఒక రకంగా చెప్పాలంటే మీరు రాష్ట్ర పోలీసుకు ప్రత్యామ్నాయంగా లేదా భారత సైన్యానికి ప్రత్యామ్నాయంగా ఒక సైన్యాన్ని తయారు చేస్తున్నారు. దానికి దీనికి మళ్ళీ లింక్ ఎందుకండి? ఇప్పుడు నేనేమన్నానంటే మీరు నిజాం వ్యవస్థలో కత్తుల యుద్ధం అన్నారు. అప్పుడు నిజాం వ్యవస్థల నాటికి మనకు భారతదేశం ఇంకా ఫామ్ కాలేదు. భారతదేశం ఫామ్ అయిన తర్వాత రాజ్యాంగం వచ్చింది, మనకు పోలీసులు ఉన్నారు, చట్టం ఉంది, ఒక్కో రాష్ట్రానికి ఒకటి, ఒక మొత్తం దేశం మొత్తానికి ఒక వ్యవహారం ఉంది. మరి ఇవన్నీ వదిలేసి మీరు ఇంకా ఆ రోజుల్లోనే ఉండిపోయి మళ్ళీ కత్తులు తిప్పే యుద్ధాలు నేర్పిస్తానంటే నేను ఏం చెప్తున్నా, ఒక ప్రథ ఉంది దుల్పేట్లో ఒక ప్రథ ఉంది. కంపల్సరీ ఒక సంప్రదాయం, ఒక సంప్రదాయం ఉంది. సంప్రదాయం ఏంటంటే ప్రతి ఒక్క యువకుడు రెడీ ఉండాలి ధర్మ రక్షణ గురించి, దేశ రక్షణ గురించి, ఆత్మరక్షణ గురించి, ఆ ఏరియా సమాజం రక్షణ గురించి రెడీ ఉండాలని అంటూ ఎన్నో సంవత్సరాల నుంచి ఇది నడుస్తుంది. ఎవరికి వాళ్ళు ఇలా తయారు చేసుకుంటూ వెళ్ళిపోతే బెటర్ కదా. మనకు పోలీస్ సిస్టమ్ తీసేద్దాం, దేశానికి ఆర్మీ తీసేద్దాం. ఎందుకంటే ఎక్కడికెక్కడ గ్రూపులు రెడీ అవుతాయి. ఏమన్నా ప్రాబ్లం వస్తే మన గ్రూపులు అందరూ వెళ్ళి యుద్ధం చేస్తే సరిపోతుంది. ఇప్పుడు వాళ్ళకి మేము దండయాత్ర, ఈ శస్త్ర విద్య మేము నేర్చుకున్నాం అంటే దాంట్లో ఎవరికైనా దాడి చేయాలి, ఎవరికైనా చంపాలి అట్లా ఏమి ఉద్దేశం లేదు. ఆత్మరక్షణ గురించి, ఆ బస్తీ రక్షణ గురించి లక్షల్లో ఉంటారు పబ్లిక్. తెలుసా మీకు? కానీ అంటే ఉన్న కేసులు పెద్ద నాకు లెక్కే ఉంది కానండి సార్. 100 కేసు కాదు, 1000 కేసులు వేయండి, ఉడి శిక్ష వేయండి. నేను రెడీ కదా, నేను సావానికి రెడీ కదా. ఎవరైనా చంపాలంటే రండి, నేను రెడీ, ఐఎమ్ రెడీ. నాకు కళ ఉంది, ధర్మ గురించి సావాలి, దేశం గురించి సావాలని ఒక కళ ఉంది. అది ఎప్పుడు పూర్తవుతుంది ఆ దేవుడికి తెలుసు. ఈ లక్షల మంది చదువుకుని ఉద్యోగాలు చేయాలా, లేకపోతే మీ కళ వెనకాల పడి ఫస్ట్ ధర్మ రక్షణ చేయాలి? ప్రతి ఒక్క యువకుడు ఫస్ట్ ధర్మ రక్షణ చేయాలి. ధర్మం మిగులుతూనే మనం మిగులుతాం, ధర్మం మిగులుతూనే దేశం మిగులుతుంది. ఫస్ట్ ధర్మ రక్షణ చేయాలి. ప్రివెంటివ్ అరెస్ట్ ఎందుకు చేయకూడదు? చేయండి, అరెస్ట్ చేయండి, జైల్లో పడేయండి. సైన్యం తయారవుతుందా? నాకు జైలు సైన్యం తయారవుతుందా? 100% ఇంకా తయారైతుంది. ఇప్పుడు నేను 2019 అంటున్నాను కదా, 18 లో తయారైతుంది. నాకు ఏంటి డైరెక్ట్ చేయలేరు కదా 100 సార్. ఇప్పుడు నేను లోపల ఉండని బయట ఉండని, కానీ మా వైజ్ అయితే బయట పోతుంది. నెక్స్ట్ రెడీ ఉండాలి. కాశీలో మన గుడిని కట్టాలి, మథురాలో మన గుడిని కట్టాలి. మథురాలో మీరు పోయినారా ఎప్పుడైనా? మథుర లేదు. కృష్ణుడు ఎక్కడ జన్మించిండో అది ప్లేస్ మథుర. ఎక్కడ జన్మించిండో ఆ ఒక జైలు, చిన్న జైలు, అదే జైలు పలగొట్టి మస్జిద్ కట్టినారు. అంటే మేము నోరు మూసుకోవాలా? మేము చేయొద్దా? మేము ఒక ఎమ్మెల్యే, మేము ఒక పార్టీకి సంబంధించి, అంటే పార్టీలో గురించి మాట్లాడదా? ముందు ఒక భారతదేశ పౌరుడు, ఆ విషయం గుర్తుందా అసలు మీకు? 100% భారతదేశం పౌరుడు అనే నేను గర్విస్తున్నా, అదే నేను పనిచేస్తున్నా. మీరు హిందూ దేశం పౌరుడు కాదు, నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, మీరు భారతదేశం పౌరుడు. భారతదేశం నాది, భారతదేశం హిందువులది. హిందుస్థాన్ ఎందుకంటారు? హిందువుం కా స్థాన్, ఇది హిందువుం కా స్థాన్. సో ఫస్ట్ రాజ్యాంగాన్ని మార్చాలి మీరు చెప్పేవన్నీ జరగాలంటే. అన్నిటికన్నా ముందు మిమ్మల్ని ప్రివెంటివ్ అరెస్ట్ చేయాలి. ఎందుకంటే కాశీ, మధురలో మీరు పగలగొట్టడానికి లక్షల్లో సైన్యం సిద్ధం చేస్తున్నారు. 100% చేస్తున్నాం. సో యూఆర్ డిక్లేరింగ్ ఎంట్రీ ద్వారా మీకు భారతదేశ రాజ్యాంగం కానీ, భారతదేశ చట్టాలు కానీ, భారతదేశ న్యాయ వ్యవస్థ మీద కానీ గౌరవం లేదు, నమ్మకం లేదు. ఫస్ట్ ధర్మం,
ఫస్ట్ ధర్మం, హిందూ ధర్మం, ఫస్ట్ ధర్మం, ధర్మం దాని తర్వాతనే హిందూ ధర్మం. ఫస్ట్ నాది హిందూ ధర్మం, దాని తర్వాతనే చట్టం, ఈ రాజ్యాంగం, దాని తర్వాతనే హిందూ ధర్మం యాజ్ గా ఇదే చెప్పిందా? ఇదే చెప్పింది. ధర్మ రక్షణ లేదా గురించి మీకంటూ ఏదైనా ధర్మాన్ని చేయొచ్చు, రాసుకున్నారా? ధర్మ రక్షణ గురించి ఏదైనా చెయ్యొచ్చు, ధర్మ రక్షణ గురించి ఏదైనా చెయ్యొచ్చు, అది నా ధర్మం. నా శివుడు గుడి కట్టాలి, అది నా ధర్మం. నా కృష్ణ గుడి కట్టాలి, అది నా ధర్మం. అయోధ్యలో రాముడి గుడి కట్టాలి, అది నా ధర్మం.